శ్రీ వన్నమ్మదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వాన పత్రిక, శ్రీ గణపతి నవగ్రహ, శ్రీ వన్నమ్మదేవి ధ్వజస్తంభ స్థిరబింబ ప్రతిష్ఠా పూజా మహోత్సవం, కొట్నూరు గ్రామం, హిందూపురం, శ్రీ సత్యసాయి జిల్లా. స్వస్తి శ్రీ పరాభవనామ ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి అనగా మంగళవారం 31 మార్చి 2026 ఉదయం 9 గంటలకు శ్రీ వన్నమ్మదేవి విగ్రహ ఊరేగింపు పురవీధుల గుండా ప్రారంభం. గురువారం 2 ఏప్రిల్ 2026 తేదీ వరకు వైభవోపేతంగా కొట్నూరు గ్రామంలో శ్రీ గణపతి, శ్రీ వన్నమ్మదేవి విగ్రహ ధ్వజస్తంభ, గోపుర శిఖరం, నవగ్రహ ప్రతిష్ఠా పూజా హోమములు జరపబడును. కార్యక్రమాలు 31 మార్చి 2026 మంగళవారం ఉదయం 9 గంటల నుండి శ్రీ వన్నమ్మదేవి విగ్రహ ఊరేగింపు, సాయంత్రం 5 గంటల నుండి గంగ పూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనము, పంచగవ్యం, దేవానాంది పూజ, అంకురార్పణం, ధ్వజారోహణం, ఋత్విక్వరణం, సర్వోత్రోభద్ర మండలారాధన, వాస్తు రక్షఘ్న హోమము, మహామంగళ హారతి, తీర్థ ప్రసాదం. 1 ఏప్రిల్ 2026 బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు కలశ స్థాపన, అధవాసలు, క్షీర, దది ఇత్యాది పదార్థాలు, ధన్వత్తరి గణపతి, నవగ్రహ, మృత్యుంజయ హోమం. మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం. సాయంత్రం 5 గంటల నుండి ధాన్యాధివాసం, పుష్పాధివాసం, రత్నాధివాసం, ఫలాధివాసం, వస్త్రాధివాసం, అష్టావధాన సేవ, గర్ధపూజ. రాత్రి 9 గంటలకు మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం. 2 ఏప్రిల్ 2026 తేదీ గురువారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల లోపల శుభ మేషలగ్న పుష్కరాంశమందు ప్రాణ ప్రతిష్ఠ దుర్గ హోమం. ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కుంభాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు మంత్రపుష్పం, మహామంగళ హారతి, తీర్థ ప్రసాదం, సర్వులకు అన్నదాన వినియోగం. ఈ కార్యక్రమాలలో భక్తాదులు అందరూ పాల్గొని తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించి తమ శక్తి అనుసారం తను, మన, ధన, వస్తు రూపేణ సమర్పించి అమ్మవారి, స్వామివారి కృపకు పాత్రులు కావాలనని కోరుచున్నాము. ఈ కార్యక్రమములు నవీన్ శర్మ మరియు అనిల్ స్వామి హిందూపురం వారిచే జరపబడును. ఆహ్వానించువారు ఆలయ కమిటీ మరియు కొట్నూరు గ్రామ ప్రజలు.